సోక్రటీస్ గారిని ఒకసారి నేరాలు మోపి జైల్లో పెట్టారట. ఆయన ఫిలాసఫర్ కాబట్టి ఆయన చెప్పిన విషయాలను వక్రీకరించి రాజుగారే చెప్తారు. ఏదో ఒక అభియోగాలు మోపుతారు. ఆయన జైల్లో పెట్టారు. ఆయనకు మరణశిక్ష విధించారు. మరణశిక్ష విధించిన తర్వాత జైల్లో ఉన్న జైలు అధికారులు వచ్చి రేపు మీకు మరణశిక్ష అమలు చేస్తామని చెప్పారు. మీ ఆఖరి కోరిక ఏంటని అడిగితే ఏం లేదు, రేపు కదా నన్ను ఉరితీసేది, ఈరోజు నన్ను జైలు క్యాంపస్లో వదలండి, నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను అన్నాడు. రేపు చచ్చిపోయేవాడు ఇవాళ నేర్చుకొని ఏం చేస్తావు అన్నారట. అయితంతా మీకెందుకు, నన్ను జైలు క్యాంపస్లో ఈరోజు ఫ్రీగా తిరిగే విధంగా ఉంచండి, నేను నన్ను రేపు ఉరిదీయండి, అదే నా ఆఖరి కోరిక అన్నాడు. ఈ విషయం రాజుగారే చెప్పారట. రాజు అలా చెప్పాడా, నేర్చుకుంటానని చెప్పాడా, సరే నేను వచ్చి అడుగుతాను అని చెప్పేసి రాజుగారు వచ్చారు. ఏం నేర్చుకుంటావు సోక్రటీస్, నువ్వు రేపు మరణించబోతున్నావు కదా, నేర్చుకొని ఏం చేస్తావు అన్నారట. అప్పుడు సోక్రటీస్ గారు వినమ్రంగా ఏమన్నారంటే, ఈ జైలు క్యాంపస్లో ఉన్న వ్యక్తుల్ని కలిసి వాళ్ళ నేరాలు ఘోరాలు ఎందుకు చేశారు, అలా చేయడానికి గల కారణాలేంటి, దాని మీద సమాజ ప్రభావం ఏంటి, వీళ్ళ వల్ల సమాజానికి వచ్చే ఇబ్బందులు ఏంటి అనే విషయాలను వాళ్ళ వ్యక్తిగతంగా అడిగి తెలుసుకుంటాను అన్నమాట. దానివల్ల నీకు ఉపయోగం ఏంటి అని అడిగాడు రాజుగారు. ఉపయోగం ఏముండదండి, కొత్త విషయాలు తెలుసుకోవడం నేర్చుకోవడమే ఆనందం ఇస్తుంది. ఈ ప్రపంచంలో దాన్ని మించిన ఆనందం ఎక్కడా ఉండదు. ఎప్పుడు కొత్త విషయం మనిషి చనిపోయేంత వరకు నేర్చుకుంటూ ఉండాలి, అది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అది నేర్చుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నాడు. రాజుగారు విస్తుపోయారట. అంటే మనం కొంతమంది డాక్టర్లను చూస్తూ ఉంటాం, 70-80 ఏళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళు కాన్ఫరెన్స్లు ఢిల్లీ వెళ్తుంటారు, అమెరికా వెళ్తుంటారు. కొంతమంది డాక్టర్లు ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఇంకా కొత్త కొత్త విషయాలను తెలుసుకొని ఆనందపడుతూ రీసెర్చ్ చేస్తే వాళ్ళు చేసిన రీసెర్చ్ని తర్వాత రాబోయే జనరేషన్ దాన్ని కంటిన్యూ చేస్తుంది, ఆ తర్వాత వచ్చే జనరేషన్ దాన్ని కంటిన్యూ చేస్తుంది, ఒక కొత్త ఇన్వెన్షన్ అనేది వస్తుంది. అంటే ఎప్పుడూ నేర్చుకోవడం ఆపకూడదు. నేర్చుకోవడం ఆపితే మనిషి మరణించినట్టు లెక్క. నువ్వు నేర్చుకోవాలనే ఆసక్తి కనుక ఉన్నట్లయితే నువ్వు చేసే రంగంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకోవచ్చు, ఎంతో అప్డేట్ అవ్వచ్చు, ఎంతో మోడర్న్గా కూడా మారచ్చు, అత్యంత ఆనందాన్ని ఇచ్చేది. ఈ ప్రపంచంలో ధనము, ధాన్యము, బంగారము, వెండి వీటన్నిటికన్నా కూడా మనిషికి తృప్తినిచ్చేది నేర్చుకోవడం. కొత్త విషయాన్ని తెలుసుకుంటే వచ్చే ఆనందం ఈ ప్రపంచంలో దేంట్లో ఉండదు. ప్రతి మనిషి మరణించే వరకు నేర్చుకోవడం అనేది మానకూడదు.